సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నడుస్తున్నటువంటి ఈ పెద్ద యుద్ధానికి మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ఐ సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఐ సపోర్ట్ సిఐ శంకరయ్య. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఛానల్ లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. సీఎం సంబంధించినటువంటి పేషీలో ఉన్న వాళ్ళు కామెంట్లు చదివేలా చేస్తా. అట్లాగే ముఖ్యంగా సిఐ శంకరయ్య ఆయనే స్వయంగా ఈ కామెంట్లు చదివేలా చేస్తా. ఇది నా ప్రామిస్. కనీసం 1000 కామెంట్లు ఆయనకి అగెనిస్ట్గా అయినా ఆయనకి సపోర్ట్గా అయినా డెఫినెట్గా మీరు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆయన తప్పు చేస్తే తప్పు చేశారని చేయండి, లేదా ఆయన కరెక్ట్గా చేశారంటే మేము మీకు సపోర్ట్గా ఉన్నామని కామెంట్ చేయండి. మిస్ అవ్వకుండా కామెంట్ మాత్రం చేయండి. ఎందుకంటే జనం ఎవరి వైపు ఉన్నారో ఆయనకు తెలియాలి. తద్వారా ఆయన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం డెఫినెట్లీ ఆయనకు కూడా ఉంటుంది కాబట్టి. సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పరువు నష్టం నోటీసులు ఆయన పంపినప్పుడు కొన్నాళ్ళకే సిఐ శంకరయ్యని క్రమశిక్షణా చర్యల కింద సర్వీస్ నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హఠాత్ పరిణామం రాష్ట్ర పోలీసు వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే తన పరువుకి భంగం కలిగించేలాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారని ఆరోపిస్తూ ప్రస్తుతం కర్నూలు వీఆర్లో ఉన్నటువంటి సిఐ శంకరయ్య ఇటీవల చంద్రబాబుకి 1.7 కోట్ల వరకు పరువు నష్టం నోటీసులు పంపించారు ఏకంగా. సో అంతేకాకుండా అసెంబ్లీలో బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పాలి అని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసు వివేకానంద రెడ్డి హత్య కేసుతో ముడిపడి ఉందన్నమాట. ఎందుకు అంటే 2019లో పులివెందుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినటువంటి టైంలో అప్పట్లో పులివెందుల సిఐగా శంకరయ్య ఉన్నారు. సో ఆ సమయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే ఇతరుల యొక్క ఒత్తిడి కారణంగా శంకరయ్య కేసులు నమోదు చేయడంలో, సంఘటనకు సంబంధించినటువంటి విషయాలు డీల్ చేయడంలో, ఆధారాలను చెరిపేయడంలో నిర్లక్ష్యం వహించారు అనేటువంటి ఆరోపణలు విపరీతంగా వచ్చాయి. సో వివేక హత్య కేసు తర్వాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం శంకరయ్యని సస్పెండ్ చేసింది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆయన మీద సస్పెన్షన్ని ఒక్కసారిగా ఎత్తేసింది. సో సిబిఐ దర్యాప్తులో కూడా శంకరయ్యని ప్రశ్నించి వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. తాజాగా సిఐ శంకరయ్య సర్వీస్ నుంచి తొలగింపు నిర్ణయం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపేందుకు ప్రతీకార చర్యగా నిర్ణయం తీసుకున్నారు అనేది ఆరోపణ. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అని కూడా వైసీపీ చెప్తున్నటువంటి మాట. సో ఒక సీఐ ఏకంగా ముఖ్యమంత్రి మీదే పరువు నష్టం దావా వేస్తానని నోటీసు పంపడం అనేది కూటమి ప్రభుత్వానికి పెద్ద షాక్గా తగిలిందని, అందుకే వెంటనే చర్యలకు దిగారు అని జగన్ సపోర్టర్లు చెప్తున్నటువంటి మాట ఇది. ఈ పరిణామం పోలీసు వ్యవస్థల్లో కూడా ఒక భయాన్ని సృష్టిస్తుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పాయింట్. ఈ తొలగింపు నిర్ణయాన్ని సిఐ శంకరయ్య సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ సవాల్ చేయబోతున్నటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఆ కైండ్ ఆఫ్ ఊహాగానాలు. క్రమశిక్షణ రాహిత్యం పేరుతో తనని అన్యాయంగా తొలగించారని, రీజనే లేదని, దీని వెనక పూర్తిగా రాజకీయ దురుద్దేశాలే ఉన్నాయని, అందుకే న్యాయం కోసం సుప్రీంకోర్టును తాను ఆశ్రయించబోతున్నాను అని ఆయన తన సన్నిహితుల వద్ద ఇప్పటికే ప్రకటించారంటూ వార్తలు వస్తున్నాయి. సో ఆయన కనుక సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ వివాదం కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయికి కూడా వెళ్లేటువంటి డిస్కషన్ ఖచ్చితంగా జరగబోతుంది. తద్వారా కూటమికే దెబ్బ అవుతుందని విశ్లేషకులు చెప్తున్నమాట.